వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర ఆగస్టు 25న సాయంత్రం 4:30 వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద మార్కెట్ చేపట్టే జనహిత పాదయాత్ర మరియు కార్నర్ మీటింగ్ సంబంధించి పార్టీ కార్యకర్తలతో సమావేశంను విజయవంతం చేయటానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అధ్యక్షతన వర్ధన్నపేట టౌన్లోని ఎమ్మెల్యే అధికార క్యాంపు కార్యాలయంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీనుబాబు, టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేఆర్ దిలీప్ రాజ్ తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డి బంజారా తెగ ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే తీజ్ పండుగ ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తాండాలో ఆదివారం తీజ్ పండుగ సందడిలో ఆహ్వానం మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ హాజరయ్యారు. బంజారా నాయకులు, మహిళలు, యువతులు హాజరై పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పాల్గొని పండుగ శుభారంభానికి శోభాయమానులయ్యారు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రతి సంఘాలు కూడా ఇలాంటి సేవలు నిర్మించి అందరూ కూడా పత్రికలతో మన పిల్లలకు కూడా మంచి సంస్కృతి పద్ధతిలో తీసుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే ఆ ప్రశ్న తీసుకెళ్ళండి. ఇప్పుడు అందుబాటులో ఉంటాం. అవసరమైతే మన స్థానిక శాసనసభ్యులు ఖచ్చితంగా ఇంకా మనకు అభివృద్ధి చెందే విధంగా మన చట్టాలు కాకినాడ జిల్లాలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందంటూ ఈరోజు దేశవ్యాప్తంగా రక్తదానం ఏర్పాటు చేశారంటూ ఈ నేపథ్యంలో కాకినాడ రాజాది స్టేట్ వారి ఆశ్రా ఏర్పాటు చేశారంటూ ఎన్ఎస్టీవీతో మాట్లాడడం జరిగింది.
జ్యోతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1937 సంవత్సరంలో స్థాపించబడింది. 1969 నుండి 2007 వరకు దీనిని నిర్వహించేటువంటి ముఖ్య అధ్యక్షురాలు దాది ప్రకాష్ మణిజీ. 2007లో ఆమె తన దేహాన్ని త్యాగం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారతదేశము, నేపాల్, భారతదేశం అంతటా కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు కాకినాడ రాజాజీ స్ట్రీట్లో మా ఆశ్రమం నందు ఉదయం నుండి ఈ రక్తదాన శిబిరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంతోమంది బ్రహ్మకుమారి కుమారులు అలాగే మిగిలిన సోదరులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో పాలు పంచుకున్నారు. ప్రకాష్ మణి దాదీజీ ఈ అవ్యక్త దినోత్సవానికి విశ్వ బంధుత్వ దివస్ అని పేరుతోటి ఈ సేవలు అందిస్తున్నాము. ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓం శాంతి. గుంటూరు జిల్లా గుమ్మడిదల ఇలవేల్పు శ్రీ 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 రణ అంకమ్మ దేవత నెల పొంగళ్ళు కార్యక్రమంతో అమ్మవారి కొలుపుల కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయిందని భైరవినేని పూజారి శేషగిరి ఆదివారం తెలిపారు. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో శ్రీ 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 రణ అంకమ్మ దేవతకు ఆదివారం ఉదయం దేవాలయంలో ఆడపడుచులతో పొంగళ్ళు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రణ అంకమ్మ తల్లి దేవస్థానం నందు నెల పొంగళ్ళు జరుగుతున్నాయి. నెల పొంగళ్ళ రోజు అమ్మవారిని శుద్ధి చేసే కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు అందరూ పాల్గొన్నారు. అలాగనే అమ్మవారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1972 నుండి 1974 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తరువాత ఒకే వేదికపై కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులు మళ్లీ కలుసుకోవడంతో అందరిలోనూ ఆత్మీయత ఉట్టిపడింది. తరగతి గదుల్లో గడిపిన పాత జ్ఞాపకాలు, స్నేహబంధాలు, ఆనంద క్షణాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇవన్నీ మోసుకు వెళ్ళటానికి ఒక బ్యాగ్ కూడా ఉండాలి కాబట్టి ఒక బ్యాగ్ ప్రసాద్ వరపు గారిని అవన్నీ పెట్టి మేస్టార్కి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మాస్టర్కి హెల్ప్ చేయవలసిందిగా కోర్ టీవీ సభ్యులను కోరుతున్నారు. పంపుల వీరభద్రరావు గారు తీసుకోండి. వారితో కోర్ టీం ఫోటో. ఓకే, చూడు ఆయన అనకలేదు. రెడీ సార్, రెడీ. కోసూరి వెంకట ప్రసాద్ వర్మ గారిని చిరు కానుక ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. సత్యవరపు సత్యనారాయణ మూర్తి గారిని మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బిఎస్ పాలి గారిని చిన్న గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గిఫ్ట్ పెట్టు.
అది గురువులని నూతన వస్త్రాలతో గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి నూతన వస్త్రాలు పట్టు పంచె మరి పట్టంతో సత్కరించవలసిందిగా పెంట భాస్కర్ రావు గారిని కోరుతున్నాను. ఈ రోజు బాసర మండల కేంద్రంలోని నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మల్ జిల్లా ప్రథమ మహాసభ రాజకీయ చైతన్య సదస్సు సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ మరియు తొలి శాసన సభాపతి శాసన మండలి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ సరికొండ మధుసూదనాచారి పాల్గొనడం జరిగింది. నిర్మల్ జిల్లాలో మా ముదోల్ నియోజకవర్గం నుంచి ఈరోజు విశ్వకర్మ సంఘం వాళ్ళు మా బాసర పట్టణంలో పెట్టడానికి ఏదైతే సభ వహిస్తున్నారో వాళ్ళకు నా తరఫున నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో విశ్వకర్మకు ఇప్పటిదాకా ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. అటువంటిది సంవత్సరంన్నర కింద మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలా కులవృత్తి వెనుకబడుతుంది, అవి ఇప్పుడు ఆధునీకరణ మస్టరీ వచ్చినాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే విజ్ఞాన మేళాలు ఎంతో దోహదపడతాయని ఎక్సైజ్ సిఐ వెంకటేష్ అన్నారు. ఆదివారం బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరిగల్లి పాఠశాలలో సైన్స్ విజ్ఞాన మేళా విద్యార్థులు ప్రదర్శించారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య 1964 బ్రాంచ్ 2 కరీంనగర్ శాఖ కరీంనగర్ యొక్క సర్వసభ్య సమావేశం నేడు కరీంనగర్ పట్టణంలోని అన్నమనేని గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల
మితిమీరిపోతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కొరడా జులిపించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల మితిమీరిన ఆగడాలపై స్పందించిన పోలీస్ కమిషనర్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వడ్డీ వ్యాపారస్తుల గురించి ఆరా మరియు తనిఖీలు. వడ్డీ వ్యాపారుల ఇండ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు. సిపి సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమంలో అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారులు ఆస్తులు తాకట్టు పెట్టి చేసుకుని అధిక వడ్డీలు వసూలు, లైసెన్స్ లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహణపై ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు. అంటే మీ ఏరియాలో నాకు కూడా మాన్యువల్ కడితే మీ దగ్గర కూడా వచ్చి సిగ్నేచర్ చేస్తాయి కాబట్టి మీకు మాకు మాట్లాడాను. మీ పోలీస్ ఆఫీసర్ మీ కాలనీ ఎవరు అనేది అక్కడ డిస్ప్లే పెట్టారు కాబట్టి వాళ్ళకు రెగ్యులర్ ఖర్చు ఉంటుంది. మరి ఇంటర్వ్యూ చేసుకుంటారు. ప్రతి 100 కాల గురించి కూడా ఇక్కడ వరకు వస్తారు. ఇప్పుడు మీకు ఒక శుభవార్త ఏంటంటే పోలీస్ స్టేషన్ అందరూ తెలుసు, ఇక్కడ దాసన రావడం జరిగింది. దాసన కాబట్టి మనకు మినిమం 5 minutes లో కూడా ఈ కాలనీకి రావడం జరుగుతుంది. ఇంతకుముందు అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా గ్యాప్ అనేది ఉన్నది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా 100 కాల్ కానీ మీరు పర్సనల్ ఏదైనా కాల్ చేసినా కూడా మేము మా సిబ్బంది ఇమీడియట్ గా రెస్పాండ్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు చూస్తున్నారు ఈ స్నాప్ షాప్ గురించి, దాని గురించి కూడా తగిన చర్య తీసుకుంటాము. రాత్రి సమయంలో పెట్రోలింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. అదేవిధంగా బ్లూ కోట్ సిబ్బంది కూడా వాళ్ళ మూమెంట్ కూడా ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎక్కువ కూడా ఇంటర్ మూమెంట్ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఆర్టీసీ కాలనీ, అదేవిధంగా మహాలక్ష్మి నగర్, భాగ్యలక్ష్మి నగర్ కాలనీ వాసులందరికీ, పెద్దలకు, యువకులకు, మహిళలకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం 25 ఆగస్టు 2025 తేదీన అనగా సోమవారం ఉదయం 9 గంటల నుండి అమలాపురం గడియార స్తంభం నుండి మెట్ల సత్యనారాయణరావు కాపు కళ్యాణ మండపం వరకు సారథ్యం కార్యక్రమాన్ని గౌరవ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విచ్చేస్తున్నారు. జై శాలివాహన, జై జై బీజేపీ, జై బీజేపీ. నా కుటుంబ సభ్యులైనటువంటి కుమ్మర శాలివాహన సోదరులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు అందరికీ నమస్కారములు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రేపు ఉదయం 9 గంటల నుండి అమలాపురం నందు గడియార స్తంభం నుండి మెట్ల సత్యనారాయణరావు గారి కాపు కళ్యాణ మండపం వరకు జరుగు సారథ్యం దానిలో విజయవంతం చెయ్యాలని అందరినీ కోరుకుంటున్నాను.